రాష్ట్రాలను భారీ వర్షాలు మళ్లీ కుమ్మేయనున్నాయి. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. అనంతపురంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న మొన్న భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. దీనివల్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి. కొన్ని నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబాబాద్, సూర్యాపేట, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీడియో తీస్తానా జరగండి. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో కొన్ని నిమిషాల్లోనే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది. అయితే దీని ప్రభావం వల్ల ఏపీలో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాబోయే 4-5 రోజులు కూడా కంటిన్యూగా వర్షం ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న మొన్న కూడా చూసాం మనము. మెల్లగా స్టార్ట్ అయిన వర్షం భారీగా అందుకుంది. నిన్న రాత్రి వరకు కూడా కురుస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడతాయని అలర్ట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అయితే నిన్న కర్నూలు, గుంటూరు జిల్లాలో కూడా కుండపోత వాన కురుస్తుంది. తెలంగాణలో ఇవాళ కూడా వాన కురుస్తుంది. సో 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండే ఛాన్స్ అటు ఏపీ ఇటు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఇక పలు చోట్ల క్లౌడ్ బస్టర్స్ తో కుండపోత కురిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న మెదక్లో క్లౌడ్ బస్టర్ జరిగింది. అయితే 3 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్లో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి.